एआईसीसी सेक्रेटरी वंशी चंद रेड्डी ने बीआरएस सदर और साबिक चीफ मिनिस्टर चंद्रशेखर राव को चैलेंज किया कि अगर उनमें हिम्मत है तो वो महबूबनगर लोकसभा सीट से इलेक्शन लड़े ताकि उन्हें कृष्णा पानी के मसले में कोई गलती ना होने का एहसास दिलाया जाए। उन्होंने इस सिलसिले में केसीआर को एक खुला मकतूब रवाना किया। जुमेरात को गांधी भवन में एक प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए वंशी चंद रेड्डी ने इल्ज़ाम लगाया कि केसीआर ने उन लोगों को धोखा दिया है जिन्होंने उन्हें नई सियासी जिंदगी दी है। उन्होंने इल्ज़ाम लगाया कि साबिका बीआरएस हुकूमत ने कृष्णा के पानी में तेलंगाना को अलॉट करदा पानी का इस्तेमाल नहीं किया। నిధులు నియామకాలని చెప్పి నీళ్లనేమో ఆంధ్రోళ్ళు దోచుకపోతుంటే నిస్సహాయంగా చాతగాని వ్యక్తిగా చూస్తూ ఊరుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్. నిధులేమో దోచుకున్నారు, కుటుంబం మొత్తం దోచుకున్నది. ప్రాజెక్టుల పేరుతోటి లక్షల కోట్ల కమిషన్లు తీసుకొని నిధులు మొత్తం కూడా రాష్ట్ర ప్రజల పైన 8 కోట్ల అప్పు భారం మోపి నిధులన్నీ కూడా ఆంధ్ర కాంట్రాక్టర్లకి దోచిపెట్టి ఆ ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇచ్చేటువంటి కమిషన్లకి కక్కుర్తిపడి మా పాలమూరుని ఇవాళ బీడు బారించింది ఈ కుటుంబం. నియామకాలు మాకు నియామకాలు అవుతాయి, మా పాలమూరు వలసల జిల్లా అయినటువంటి పాలమూరు నిరుద్యోగులకు యువకులకు ఉద్యోగాలు వస్తాయని మేము భావిస్తే మాకు ఒక్క ఉద్యోగం రాలేదు. కానీ ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి, ఒకరు మంత్రి, ఇంకొకరు ఎంపీ, ఇంకొకరు మంత్రి